వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎస్, టైటిల్లో అన్నదానికి జస్టిఫికేషన్ ఏంటంటే మాజీ సిఐడి చీఫ్గా, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్. ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం భయపడుతోంది. దొంగల్ని ఇలా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? మీరు పిరికివాళ్ళు కాబట్టి అతను అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు. అమరావతి రైతులు బండ్లు కట్టుకుని తిరుపతి పోతుంటే తినే అన్నంలో ఇసుక పోసిన దుర్మార్గులు వీళ్ళు. అటు శ్రీకాకుళం పోతుంటే రాజమండ్రిలో సోడా బాటిళ్ళు, రాళ్ళు విసిరిన దుర్మార్గులు ఎవరో మీకు తెలియదా? అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? ఆ రోజంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి పెట్టలేదు, మరి మీరెందుకు పెట్టరు అంటూ ఆయన అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రభుత్వం భయపడుతోంది. 5 ఏళ్లలో జరిగిన వాటికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అమరావతి మహిళలను ఈడ్చి తన్ని వాళ్ళ మీద తన్నిన వాళ్ళ మీద, గర్భవతులను బూటకాళ్లతో తన్నిన వాళ్ళ మీద, రోడ్లు తవ్వుకుని పోయిన వాళ్ళ మీద, విద్యుత్ కేబుళ్ళు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? జరిగిన విషయం మీకు తెలియదా? ఎవరు చేశారో తెలియదా? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. రేపు జూన్ 12 వచ్చేసరికల్లా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ళు అయిపోతుంది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా శిక్షలు పడకపోతే, ఎందుకంటే అమరావతిలో కేబుల్స్ తవ్వుకుపోయిన మాట వాస్తవం, రోడ్లు తవ్వుకుపోయిన మాట వాస్తవం, ఇసుకని డంప్ చేసి పెట్టారు, ఆ డంప్ చేసినటువంటి ఇసుకని తరలించేసిన మాట వాస్తవం, అమ్ముకున్న మాట వాస్తవం. అలాగే ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్స్ చాలా వరకు మిస్ అయిపోయి ఏవైతే టవర్లలో పెట్టాలో అవన్నీ కూడా మరి ఆ కట్టినటువంటి టవర్లలో రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి టవర్లో ఉన్నటువంటి సామాన్లు కానీ మిగతావి కానీ మరి ఏమయ్యాయి ఏంటి తెలియదు. అలాగే టిడ్కో ఇళ్ళు దానికి సంబంధించి ఇవన్నీ ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రైతుల మీద జరిగినటువంటి దాడి, మరి వాళ్ళ మీద శిక్షలు వాళ్ళకి ఎందుకు అని చెప్పి ఇప్పటివరకు చర్యలు లేవు అని అడుగుతున్నారు. అంటే అడిగితే ఎక్కడ మళ్ళీ ఈయన మొత్తం జనాన్ని అంతా వేసుకొస్తాడో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి, ఆ రప్ప అంటూ ఇక తెలిసిందేగా. సో వీటికి కూటమి ప్రభుత్వం భయపడుతోంది అనాలా? జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం నిజంగానే భయపడుతోందా? ఒక రకంగా చూస్తే ఎస్, డెఫినెట్గానే భయపడుతోందనే చెప్పాలి. ఎందుకంటే పెట్టినటువంటి కేసులు కొన్ని మాత్రమే. ఇప్పటివరకు రోజాకు సంబంధించి అరెస్ట్ జరగలేదు. డీజీపీ దగ్గరకు కూడా విజిలెన్స్ రిపోర్ట్ అనేది వెళ్ళింది. ఆడదవాంధ్రాలో 100 కోట్ల పైచీలకు అక్రమాలు జరిగాయి అనేటువంటిది దానికి సంబంధించి. బట్ ఇప్పటివరకు కేసు నమోదు లేదు, అరెస్ట్ లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి, చిత్తూరు జిల్లా మున్సిపల్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఫైల్స్ దగ్ధం కేసులో దానికి సంబంధించి, అలాగే అటవీ భూముల ఆక్రమణ, ఈ అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగారు. అయినా సరే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ మిస్సింగ్ కేసు ఇప్పటివరకు చర్యలు లేవు. మాట్లాడితే పారిపోతాడు, బెయిల్ తెచ్చుకొస్తాడు, ఇలాగే నడుస్తుంది. అండ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. కొడాలి నాని కావచ్చు, లేదంటే వల్లభ నిర్మల్చి అయితే ఓకే పక్కన పెట్టచ్చు, ఇంకా కేసులు నడుస్తున్నాయి. అండ్ సీదిరాప్పలరాజు ఏకంగా సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచేలా క్యాంపెయిన్ నడిపించినటువంటి వ్యక్తి. సజ్జల రామకృష్ణారెడ్డి, స్టిల్ దెర్ ఆర్ సో మెనీ పెండింగ్ పిటిషన్స్, ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే. సెంట్రల్ డిఓపిటి నుంచి వచ్చినటువంటిది, లేదంటే కోర్టు వారు అడిగినటువంటి దానికి కూడా సమాధానాలు లేవు. అసలు సలహాదారు కింద ఏ విధంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, ఏంటి ఆయన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ హీఈస్ డూయింగ్ అనే దానికి ఇప్పటికీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నెరిసిపోద్ది. ఇన్నున్నాయి. సో ఇవన్నీ పెట్టట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారు మొన్నే చెప్పారు, ఆయన మనస్తత్వం ఏంటంటే కాస్త మెతగ్గానే ఉంటారు, ఇంకా ప్రజాస్వామ్యయుతంగానే వెళ్ళాలి, అనవసరంగా కక్ష సాధింపులకు వెళ్ళకూడదు అని. పోనీ అదన్నా అనుకుందాము అంటే మిగతా బాగానే నడుస్తున్నాయిగా, అదొకటి. రెండో కాయిన్ అంటే రెండో పార్శ్వం అని కూడా చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నాడు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతాము, లోపల వేసేస్తారు కాబట్టే మాట్లాడితే వారంలో 5 రోజులు 6 రోజుల పాటు బెంగళూరులో యలహంక ప్యాలెస్లోనే ఉంటున్నాడు. అక్కడైతే కర్ణాటక పోలీసులకు చెప్పుకోవాలి, అక్కడ ఉన్నటువంటిది సిద్ధరామయ్య కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మనకు కావాల్సిన వాళ్ళే, ఇబ్బంది ఏం లేదు. సో కర్ణాటక బెంగళూరులో వచ్చి మనని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసే అంత సీన్ లేదు కాబట్టి అక్కడ ఉంటున్నాము అని చెప్పని ఇంకొక వాదన కూడా వినిపిస్తున్నారు. సో ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భయపడుతోందా, ఆర్ మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటున్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కి భయపడి జగన్మోహన్ రెడ్డి అలా ఉంటున్నారా? ఇది ఒక ఎత్తు అయితే, మరి కేంద్రం ఎవరికి భయపడుతోంది? జగన్మోహన్ రెడ్డి కేంద్రం భయపడుతోందా? ఎందుకు ఇప్పటివరకు ఈ విచారణ అనేది? ఇప్పుడు అధికారంలో ఉన్నాడంటే సరే, ఆయన చెప్పినట్టే కోర్టులో
అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ప్రజా ప్రయోజనానికి సంబంధించి ఎన్నో పనులు చేయాలి, ఊపిరి సల్పనంత బిజీగా ఉంటాను, సో ఈ కేసుల నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి, విచారణ నుంచి లాయర్తో మాట్లాడండి అని చెప్పని అన్నారు. సరే అది కలిసి వచ్చింది, పర్వాలేదు అనుకుందాం. ఇప్పుడు మరి అటువంటి జంజాటాలు ఏం లేవు కదా, ఎందుకని చెప్పి విచారణ ముందుకు సాగట్లేదు ఇప్పటివరకు? కనీసం న్యూస్ కూడా ఎందుకని దాని మీద లేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఏం చేస్తున్నాయి? అలాగే జరిగినటువంటి అవకతవకలు, 5 ఏళ్లలో ఆర్థిక అవకతవకలు కావచ్చు, లేదంటే మైనింగ్లో కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. మరి వీటిల్లో సెంట్రల్ ఏజెన్సీస్ ఎందుకని చెప్పి దృష్టి సారించట్లేదు? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అక్రమాల మీద ఇంకా చాలామంది ఉన్నారు. పేర్ని నాని అరెస్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు, ఈ గొడవన్ బియ్యం ఏదైతే ఉందో, రేషన్ బియ్యం అమ్ముకున్నారు అన్నటువంటి దాంట్లో ఆడాళ్ళ మీద అంటే అని ఇది ఉంటే కొడుకు మీద పెట్టుకో, ఆడి మీద పెట్టుకో అని చెప్పి కొల్లు రవీంద్రకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే తప్పు జరిగిందన్నట్టే కదా, మరి ఎందుకు పేరుని అని అరెస్ట్ లేదు? సో అక్కడ ఏమో అదొక ఆలోచి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ లేదు. ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన, ఏం చేశాడు అనేటువంటి దానికి ఇలా చెప్పుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో జరగనటువంటి అరాచకం లేదు, చెయ్యనటువంటి తప్పులు లేవు. మరి వీటన్నిటికీ ఎందుకని చెప్పి ఉపేక్షిస్తోంది కూటమి ప్రభుత్వం? రాజకీయ కక్ష అనుకోవడానికి లేదు ఇది డెఫినెట్గా, ఎందుకంటే ఇది ప్రజల సొత్తుని దోచేయడం కిందే వస్తుంది, ప్రజల ఆస్తుల్ని మింగేయడం కింద వస్తుంది. అందువల్ల కూటమి ప్రభుత్వం ఇక్కడ సెంటర్లో కూడా సో జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నట్టుగానే ఒకవైపు కనిపిస్తుంటే, అసలు ఏం జరుగుతుందో, నేను ఉంటానో లేదో ఇక్కడ తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారేమో అనేటువంటి భయంలో జగన్మోహన్ రెడ్డి ఉండి కర్ణాటకలో తల దాచుకుంటున్నాడు యలహంక ప్యాలెస్లో అనేది ఇంకొక కోణం వినిపిస్తోంది. సో ఏది కరెక్ట్ అంటారు? ఇద్దరిలో ఎవరికి భయపడుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.